హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఇయాల 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పేపర్‌లో ఫ్రంట్ పేజీలో ఏశారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఆటలో అరటిపండు లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ షర్మిల లెక్క తయారైంది. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడులో' వైఎస్ షర్మిల గారిది గానీ, పవన్ కళ్యాణ్ గారిది గానీ ఫోటో వేయాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తిడితేనే, జగన్మోహన్ రెడ్డి ఏదన్న మాట అంటే వార్త వస్తది. ఇదే పవన్ కళ్యాణ్ గారు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఇద్దరు ఏదైనా ప్రజల గురించి మాట్లాడితే ఇందులో వార్త రాదు. ఇలా స్పష్టంగా కనపడుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు మరి అని చూస్తే, మీరు ఎలా వస్తారో చూస్తాం, వైసీపీని మళ్ళీ రానేమో, ఆ పార్టీ రౌడీజానికి భయపడం. దీనిపైన నిన్నే కాదు జన సైనికులు, జనసేన కార్యకర్తలు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ల పైన ఒక రకంగా విస్మయము, అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఏమో ఇదేంద్రా నాయన, వైసీపీ ఎట్లా వద్దో చూస్తామంటాడు, మనం ఎట్లాగెళ్తాం అని చెప్పట్లేదు. ఏ కాడికి 15 సంవత్సరాలు ఇంకా ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తుండు. కానీ ఎస్ మనమే జనసేన వస్తుంది 2029లో జనసేన అధికారం చేపట్టబోతుందని చెప్పడైంది. జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆపుతా, వైసీపీని ఎట్లా ఆపుతా, వాళ్ళు ఎట్లా వస్తారో చూస్తా అంటాడు. కానీ మనం ఎట్లాగెళ్తామని చెప్పట్లేదు. ఇదేం కథ అని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకు ఉన్న సంబంధాలు చాలా చెడ్డాయి. వాళ్ళు ఏ కాడికి మనం ఇండిపెండెంట్గా ఎదగాలి, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, తెలుగుదేశం పార్టీతో మనం తట్టుకోలేము, ఇదంతా వేరే రకంగా ఉంది కథ. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే కింద దాకా వాళ్ళ ఎజెండా వేరే ఉంది. వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానల్, వాళ్ళ ఎజెండా, వాళ్ళ కథ, వాళ్ళ కులము, వాళ్ళ సామాజిక వర్గం అదే ఉంది. ఏదో ఆటలో అరటిపండు లెక్క పక్కన పడేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. అవసరం ఉంది కాబట్టి వాడుకుంటున్నారు. ఇలా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు కోరుకుంది జనసేన అధినేత నుంచి ఇది కాదు. 2029లో జనసేన పార్టీ ఎట్లా అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని ఆయన చెప్తారేమనుకుంటున్నారు. 2029లో మనం ఇండిపెండెంట్గా ఉంటున్నాం, మన సత్తా ఎందుకు చూపిస్తామని చెప్తాం అనుకుంటున్నారు. అవి చెప్పట్లే. 15 సంవత్సరాలు ఇట్లే ఉంటామంటున్నాం. మొన్న ఏదో చెప్పిండు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండాలి మనం, ఇవాళ రేపటితో పోయేది కాదు, ఇది 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయాలి అని చెప్తుండు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ ఏం కోరుకుంటుంది, మన సొంతంగా ఎదగాలి, సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. కానీ పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇట్లా, మనం చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ళు సేవ చేయాలి, తెలుగుదేశం పార్టీ కోసం 15 ఏళ్ళు కష్టపడాలి, కూటమి కోసం 15 ఏళ్ళు కష్టపడాలి, 15 ఏళ్ళు కలిసి ఉండాలి మనం అని కోరుకుంటున్నాం. మరి ఇదేం విడ్డూరమో అర్థం కాని పరిస్థితి. కార్యకర్తలకు అయోమయంలో, గందరగోళంలో, విస్మయంలో ఉన్నారు. నిన్న ఆయన చెప్తుండు, మీరు ఎలా వస్తారో చూస్తాం అంటుండు. చూడాల్సింది మీరైనా వాళ్ళైనా, వాళ్ళు అంటే వైసీపీ అయినా, లేదా జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, చూడాల్సింది ప్రజలు. ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలో చెప్పాల్సింది ప్రజలు. మీరు ఎట్లా వస్తారో చూస్తా, మీరు ఎట్లా వస్తారో చూస్తారంటే మిమ్మల్ని కూడా ప్రజలు చూస్తారు. మీరు ఈ 5 ఏళ్ళు చేసే పని, ఇప్పుడు సంవత్సరం పాటు చేస్తున్న పని, 5 ఏళ్లలో చేయబోయే పని, ఆ పనితనాన్ని బట్టి, ఆ పనికి ప్రజలకు ఉపయోగపడ్డదాన్ని బట్టి ఓట్లేస్తారు. అది వైసీపీయా, జనసేననా, లేదా తెలుగుదేశం పార్టీయా, బీజేపీయా, ఇంకోటి ఏ పార్టీ అని కానీ. కానీ ఇలా కార్యకర్తల అభిష్టానికి ఎదురంగా, కార్యకర్తలు కోరుకున్న దానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా వస్తారో చూస్తా అన్నాడు. ఆ అన్నందుకు వార్త వేశారు ఇలా 'ఆంధ్రజ్యోతి'. ప్రజల గురించి మాట్లాడినప్పుడు వార్త ఎట్లే. ఇది ఒక వార్త. వైసీపీని మళ్ళీ రానేమో, ఆ పార్టీ రౌడీజానికి భయపడం, నరుకుతామంటే మౌనంగా ఉంటామా, రౌడీజం తప్ప ప్రజలకు మేలు చేయడం ఆ పార్టీ నేతలకు తెలియదు, తాటాకు చెప్పలకు కూటమి భయపడదు, మరో 15 ఏళ్ల వరకు కలిసే ఉంటాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ, మార్కాపురంలో జల్ జీవన్ పనులకు శ్రీకారం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', TV5 ఇట్లాంటి కొన్ని పత్రికలు, ఛానళ్ళు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ గురించో, పథకాల గురించో అఫీషియల్ ప్రోగ్రాంలో మాట్లాడి ఉండొచ్చు. ఎక్కడో ఒక వర్డ్ ఇది మాట్లాడితే దీన్ని హైలైట్ చేశారు. అసలు ఆయన ప్రజల గురించి మాట్లాడింది మొత్తం పక్కకు పెట్టేశారు. జల్ జీవన్ మిషనో, నీళ్ళ గురించో, పంచాయతీరాజ్ గురించో మాట్లాడతారు కదా, దాన్ని పక్కన పడేసి కేవలం నువ్వు ఎట్లా వస్తావు చూస్తా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. కాబట్టి ఇబ్బంది లేదు. ఒక ఆందోళనలో, భయంలో ఉన్నారు. ఎందుకో కానీ కూటమి పార్టీలో, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కేడరు, నాయకులు, చంద్రబాబు నాయుడు గారితో సహా దాన్ని మోస్తున్న పత్రికలు, ఇట్లాంటి పత్రికలు, టీవీ ఛానల్లో ఒక ఆందోళనలో, భయంలోను. మళ్ళీ జగన్ వస్తే ఎట్లా, ఆ భూతం రావద్దు, ఆ దెయ్యం రావద్దు,
మళ్ళీ జగన్ వస్తే ఎట్లా అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి ఎందుకో ఎంటాడుతుంది. మరి ఆ ఎంటాడటానికి కారణం ఏంది? మొన్న గెలిచిన గెలుపు కింద తీసుకోవట్లేదా వాళ్ళు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 40% ఓట్లు చూసి భయపడుతున్నారా? 11 సీట్లు చూసి భయపడుతున్నారా? లేదు ఈ 2 గాక జగన్మోహన్ రెడ్డి బయటికొస్తే పబ్లిక్‌లోంచి వచ్చే రెస్పాన్సు చూసి భయపడతారా? లేదా 2024 ఎన్నికల్లో అసలు వాస్తవ పరిస్థితులు ప్రజల నుంచి ఏ పార్టీకి ఏ స్పందన ఉంది? ఏ పార్టీ అసలు గెలుస్తదని టాక్ ఉంది. కానీ గెలిచింది ఏ పార్టీ? ఆ గెలుపు పైన అనేక అనుమానాలు, ట్యాంపరింగ్‌లు, రకరకాల మాయాజాలాలు ఉన్నాయనే ఒక చర్చ బయట నడుతుంది. దాన్ని ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ. కానీ బయటికి ఒప్పుకోవట్లేదు గానీ లోపట ఏమన్నా మదన పడుతుండ్రా? కుమిలిపోతుండ్రా? మనం ఎట్ట గెలిచినామో మనకు తెలుసు అనేది ఏమన్నా భయంలో, ఆందోళనలో ఉన్నారో గానీ అది ఒక ఆందోళన ఉంది. దానికి సంబంధించి ఇట్లాంటిది ఎప్పుడన్నా ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి జగన్ సంగతి చూత్తా ఎట్లా గెలుతారో చూత్తా అంటే ధైర్యం వచ్చింది మనకి అనే ఒక పద్ధతిలో ఇక ధైర్యం వచ్చింది. మళ్ళా మనం ఒక్కళ్ళమే అంటలేదుగా, మళ్ళీ రానీయకుండా చేస్తా, భూతాన్ని రానీయకుండా చేస్తా అని పవన్ కళ్యాణ్ కూడా అనగాట్టి రైట్ మనకు బాధ లేదు. అంటే వరంగల్ సెంట్రల్ జైల్లో అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి పరామర్శించి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చే మీడియా ఊపిరి పీల్చుకుంది. ఎస్, ఇక మనం చచ్చిపోయింది అనుకున్నాం, బతికిచ్చిండు, ఊపిరి ఆక్సిజన్ ఇచ్చిండు, తెలుగుదేశం పార్టీకి బతికిచ్చిండు. ఇక అట్లా ఇట్లాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు రేస్ అబ్బా మనకి ఇక ఊపిరి వచ్చింది, మనకి ధైర్యం వచ్చింది అనే ఒక అంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాటను ఒక ధైర్యం కింద తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తిడితే. అదే మళ్ళీ ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించిండు అనుకో, హోంమంత్రి విషయంలోనో ఇంకోటో తొక్కిసలాట విషయంలోనో అప్పుడు రాయరు వార్త. అట్లా మీరు ఎలా వస్తారో చూస్తారంటే మిమ్మల్ని అయినా వాళ్ళనైనా రానియాల్సింది ప్రజలు, ఎట్లా వస్తారో చూడాల్సింది ప్రజలు. ఇంకోటి ఫ్రీ హోల్డ్కు రైట్ చెప్పారట. అర్హత గల అసైన్డ్ భూములకు స్వేచ్ఛ కల్పించండి. 22A ఇనాము చుక్కలు షరతు పట్టా భూములకు రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. నిషేధ జాబితాను తొలగించడంపై స్పష్టత. ఆగస్టు 25 నుంచి కొత్త పాస్ పుస్తకాలు జారీ. రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశం. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి నిన్న రివ్యూ జరిగింది. దాంట్లో ఫ్రీ హోల్డ్కి రైట్ చెప్పారట. ఇది రాంగ్ అంటారు కదా. మొన్నదాకా ఇదే పత్రిక రాసింది బ్యానర్ ఐటమ్, ఈనాడు ఈ పత్రిక. ఫ్రీ హోల్డ్ అనేది రాంగ్, దీని వెనక పెద్ద దోపిడీ ఉంది అంటారు. మళ్ళీ ఇప్పుడు రైట్ ఎక్కడిది? దీనిపైన నిన్న ఆంధ్రజ్యోతి మొన్ననయం పేపర్లో రాసింది, మొన్న రెవెన్యూ రచ్చ అని. ఆ రెవెన్యూ రచ్చ పైన నిన్న ఆ రివ్యూలో చర్చ జరిగిందట. ఆంధ్రజ్యోతి కథనం పైన చర్చ జరిగినట్టు ఆంధ్రజ్యోతి రాసుకుంది. ఆ చర్చ ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి గారికి చెప్పిండట, సార్ ఆంధ్రజ్యోతి మనకు డ్యామేజ్ చేసేటట్టు, వైసీపీకి లాభం జరిగేటట్టు రెవెన్యూ రచ్చ అనే ఒక వార్త రాసింది. అంటే ఇగో ఇదే వైసీపీ వారికి మేలు చేసేలా వార్తలు అని చెప్పి అనగాని చెప్పిండట. ఆంధ్రజ్యోతి పైన మంత్రి వాదనను తోసిపుచ్చిండట చంద్రబాబు నాయుడు గారు. అన్నీ కరెక్ట్గా ఉన్నవి ఎందుకు ఆపుతున్నారు, వార్తల్లో ఉన్నది అదే కదా అంటూ ప్రశ్న. అనగాని సత్యప్రసాద్ని ఆటలో అరటిపండు చేసిండు. ఆయనకు తెలియదు పాపం, అనగాని సత్యప్రసాద్కి తెలియకపోవచ్చు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వార్త ఎందుకు రాస్తాడు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన రాసిన ఉద్దేశం ఏందనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చదివిన వాళ్ళకి తెలవాల్సిన అవసరం లే, వాళ్ళిద్దరికి తెలుసు ఆయన ఎందుకు రాస్తాడో, ఈయన ఎందుకు దాన్ని సమర్థిస్తాడు అనేది. అది నీకు తెలియదులే, మాకు వేరే లెక్కలు ఉన్నాయి, అది మంచిదే వార్త, మనకి ఫేవర్ అని చెప్పిండట. అన్నట్టే కదా, మనకు మంచి వార్త అది, వైసీపీకి లాభం ఏం చేయదు, నాకు లాభం చేసేటట్టు ఆయన కోసం రాసిండు, నీ కోసం రాయాలి వార్త. రెవెన్యూ రచ్చ అంటే ఇంకా రెవెన్యూ మంత్రి ఆ సామాజిక వర్గం కాదు కాబట్టి, బీసీ సామాజిక వర్గం కాబట్టి ఏమన్నా ఆయన మీద ఇంక ఇష్టం చిమ్మిండా కానీ నీదేం కానీ నాకు ఇబ్బంది లేదురా నాయన అని చెప్పిండట. అట్టట్టు సార్ అంటే లేదు అని సంజాయించి తోసిపుచ్చిండట. అన్నీ మంచిదే కదా, వాళ్ళు రాసిన వార్త మంచిదే కదా, అన్నీ మంచిగా ఉన్న వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఎందుకు ఇయ్యరు, జగన్మోహన్ రెడ్డి అదేగా ఇచ్చింది అని చెప్పినట్టే ఒక వార్త. అంటే దేనికోసం, ఓట్ల కోసం తప్పుదోవ పట్టించారు. ఫ్రీ హోల్డ్ అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఇవాళ అదే ఫ్రీ హోల్డ్ అన్నీ మంచిగా నాకు ఎందుకు ఇయ్యరంటే, మరి ఇవాళ అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే కదా. అన్నీ మంచిగా ఉన్నాయి, 20 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్నారు, ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి పట్టాలు ఇస్తుంటే ఓ విషయం చెబుతుంది. పేదోళ్ళకి పట్టాలు ఇస్తుంటే లేదు దాంట్లో ఏదో జరుగుతుందని. ఇవాళ మళ్ళీ ఆడికే వచ్చింది రైట్ కాడికి. ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు వచ్చింది, ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకు రాసిందంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఫ్రీ హోల్డ్తోని నిషేధిత జాబితాలో ఉన్న ఇట్లాంటి అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ లావన్ పట్టాలని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి.
ఆ ఇచ్చే ప్రాసెస్‌లో 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' లాంటి టీవీ5 లాంటి ఛానల్స్, తెలుగుదేశం పార్టీ విషం చిమ్మినాయి. ఎట్లా ఇస్తావో పేదోళ్ళకి పట్టాలని చెప్పి డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా దాంట్లో ఏదో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఈలోపు ఎన్నికలొచ్చినాయి. ఎన్నికలొచ్చిన తర్వాత సంవత్సరం అయింది. వీళ్ళు దాన్ని పక్కకు పెట్టారు. ఇప్పుడు గ్రామాలలో చర్చ రైతులలో. అరే మన కళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి కొంతమందికి పాస్‌బుక్‌లు ఇచ్చిండు. తర్వాత ఎన్నికలొచ్చినాయి. ఎన్నికల తర్వాత వీళ్ళేమో దాన్ని పక్కన పెట్టారు. అంటే అసలు పేదోళ్ళ కోసం ఎవరు పాస్‌బుక్‌లు ఇచ్చినట్టు, ఎవరు ఆపినట్టు అని ఒక చర్చ జరుగుతుంది. దాన్ని రెవెన్యూ రచ్చ అని చెప్పి ఇండైరెక్ట్‌గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, సార్ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది గ్రామాల్లో, చంద్రబాబు నాయుడు గారు ఏమో పట్టాలు ఇవ్వకుండా ఆపితే జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చిండు అని చర్చ జరుగుతుంది. మనం అయ్యాల ఏదో ఓట్ల కోసం వార్తలు రాసినా మీరు చెప్పారు కానీ ఫ్రీ హోల్డ్ మంచిదే, జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిదే అన్నట్టు జనాలు అనుకుంటున్నారు, అది ఇయ్యండి అని చెప్పిండు. చెప్పి రాసిండు అది. అదే ఆయనకు తెలుసు. సత్యప్రసాద్ గద్దెలో ఒక లేదు సార్ మనకు నెగిటివ్ రాసినట్టు, లేదు లేదు ఆయన రాసింది మంచిదే, అంతకుముందు రాసింది అబద్ధం కానీ ఇప్పుడు రాసింది కరెక్ట్, ఎన్నికల ముందు రాసింది అబద్ధం, ఇప్పుడు రాసింది కరెక్ట్ అని చెప్పినట్టు చెప్పిండు. ఫ్రీ హోల్డ్ కైట్ రైట్ చెప్పారట. బంగారు కుటుంబాలకి సంక్షేమంలో కోత ఉండదు, వారికి పథకాలు యథాతథం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. బాగానే ఉంది. P4లో ఎంపికైన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇది ఇస్తారన్నారుగా, ధనికుల నుంచి ఇప్పిస్తాం మార్గదర్శి నుంచి అని. వాళ్ళకి ఏ పథకంలో కూడా మళ్ళీ కోత ఉండదట, అన్నీ మళ్ళీ యథామామూలుగా వస్తాయి అన్నాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు పాపం అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు, ఆశా వర్కర్లు, చిన్న చిన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళకి ఎన్ని వస్తాయి? మొత్తం జీతం కొట్టినా 2 లక్షలు కూడా రాదు. మరి వాళ్ళకి ఎందుకు ఆపుతుండ్రు స్కీములు? ఇవాళ తల్లికి వందనంలో అంగన్వాడీ వాళ్ళని తీసేశారు, అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తలని హెల్పర్లను తీసేశారు, ఆశా వర్కర్లకి ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. దాదాపు 10,35,000 మంది వేల మందిని జాబితా నుంచి తప్పించారు తల్లికి వందనం. ఏంటంటే ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసు, అంగన్వాడీసు, ఆశా వర్కర్లు అని చెప్పి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటాలకు P4లో ఎంపికైన వాళ్ళకి మేము అర్హుల్ని చేస్తాం, అందరికీ అన్ని స్కీములు ఇస్తాం అంటున్నాం. వీళ్ళకి 20 లక్షలు ఇస్తాను, వాళ్ళకి ఇచ్చేది సంవత్సరానికి తిప్పితే 1,5 లక్షలు కూడా రావు కదా. వాళ్ళని ఎందుకు బలి చేస్తారు పాపం? అదే కదా వాళ్ళు కోరుకునేది. మరి దానికి కంపేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు చూసి ఆ పాపం 10,35,000 మందికి కూడా అర్హత కల్పించాడు తల్లికి వందనలు. చిన్న చిన్న కుటుంబాలు ఏముండదు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు అంటే చిన్న చిన్న జీతాలు 10,000 రావు వాళ్ళకి. వాళ్ళని పట్టుకొని నీకు స్కీమ్, నువ్వు ఉద్యోగం కాదు నీకు స్కీమ్ రాదంటే ఎట్లా? ఎట్లయితే చెప్తారో ఆడ కూడా అదే చెప్పాలి. వర్సిటీలకు వీసీలు దొరకలేదా? ఏడాదైన ఇన్ఛార్జి పాలనే. ఇప్పుడు ఇదనమాట. మొన్న రెవెన్యూ రచ్చ అని రాసిండు, రాయంగానే రైట్ బాగానే ఉందని ఆయన ఓకే అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇలా యూనివర్సిటీలకు సంవత్సరం అయింది, వీసీలు దొరకలేదా అంటే రేపో మాపో నియామకాలు వస్తాయని దాని అర్థం. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వార్త వచ్చిందంటే రేపో మాపో యూనివర్సిటీ వీసీలు రాబోతున్నారని అర్థం. ఆ వీసీల జాబితాలో వీళ్ళు పెట్టిన పేర్లు, వాళ్ళు పెట్టిన పేర్లు మొత్తానికి ఉంటే ఈ వీసీలు లేక కాదు, దొరక్క కాదు. అంటే విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం ఎంత అనేది స్పష్టంగా కనపడుతుంది. లేదా తమకు కావాల్సిన వాళ్ళు తమ సామాజిక వర్గం కరెక్ట్గా దొరకకపోవచ్చు. ఈ రెండే కారణాలు ఉంటాయి. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. బనకచర్లపై వ్యాప్కోస్ కసరత్తు అంటే ఢిల్లీ నుంచి వచ్చిన శంభు ఆజాదు బృందము సలహాదారు వెంకటేశ్వరరావుతో చర్చలు. కేంద్ర జల సంఘం అడిగిన హైడ్రాలజీ లెక్కలపై అధ్యయనము. ఎల్లుండి కల్లా ఈఏసీ వేసిన కొర్రీలపై జవాబులు సిద్ధం. అనంతరం సిడబ్ల్యూసీకి రాష్ట్ర నివేదన తర్వాత ఢిల్లీకి జలవనరుల శాఖ బృందం. ఎల్లుండి కల్లా ఇద్దట ఈఏసీ వేసిన కొర్రీలకు సమానం. మరి ఈ 2-3 రోజులు అయ్యే కథకి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు తెలియదు. ఈ కొర్రీలు వేసిందా కాకపోతే ముందే ఆడ కాగితం పడేస్తే అయిపోయేదిగా. అంటే నేనేందో సంవత్సరాలు పట్టిద్ది అనుకున్నా, 2-3 రోజులనే ఇస్తారట. మరి 2-3 రోజుల్లో చేయగలిగిన ఎక్సర్సైజ్ని మీరు బనకచర్ల అనే ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లేదా అక్కడ దరఖాస్తు చేసే ముందో ఇది ఇచ్చితే అయిపోయేది కదా. అంత అవగాహన లోపంతో ఎట చేశారు అంటే దీని అర్థమైంది అసలు? ఇది బనకచర్ల ఉట్టిట్టి బనకచర్ల, నిజంగానే కట్టే బనకచర్లైనా, రైతుల కోసం బనకచర్ల, కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం బనకచర్ల అనేది డౌట్ అవుతుంది ఇవాళ. ఇది ఒక వార్త బనకచర్లకు సంబంధించి. రైట్. సాక్షి పేపర్. కొనేది లేదు మామిడి కోతలే, రైతులను మగ్గబెట్టి నిసిగ్గా చంద్రబాబు సర్కార్ ఎదురుదాడి. కిలో 12 రూపాయల చొప్పున కొనుగోనట్టు బుకాయింపు. సొంతంగా కిలో కొన్నది లేదు, కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది లేదు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్లపై పారబోస్తున్న తోతాపూరి పండించిన రైతన్నలు. కర్ణాటకలో మామిడి రైతులకు అండగా నిలిచిన జేడీఎస్ కుమారస్వామి. కేంద్ర మంత్రి
ఒక్క లేఖ రాయడంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కిలో 16 రూపాయలు చొప్పున ఏకంగా 2.50 లక్షల టన్నుల మామిడి సేకరణకు సిద్ధం. ఏపీలో చేష్టలుడికి చూస్తున్న టీడీపీ, జనసేన ఎంపీలు. కేంద్ర మంత్రులు ఈ కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రాణవాయువు అందిస్తున్న కనీస స్పందన ఇది. వాస్తవం ఇది. పక్కనున్న కర్ణాటకలో జేడీఎస్కి సంబంధించి కుమారస్వామి కేంద్ర మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి. ఆయన ఒక లెటర్ రాసిండట. మా రాష్ట్రంలో తోతాపూర్కి సంబంధించిన మామిడి రైతులు ఇబ్బంది పడుతుంటారు, కిలో 16 రూపాయలు లెక్క కొనండి మీరని. వాళ్ళు కొన్నారు. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఉన్నారు. ఏది మంత్రులు, క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఏది అదే ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం నిలబడటానికి తెలుగుదేశం పార్టీ కారణం. మిర్చి రైతులను ఆదుకోరు, పొగాకు రైతులను ఆదుకోరు, పత్తి రైతులను ఆదుకోరు. ఇక చివరికి పచ్చి పంట ఇది మామిడి రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. 12 రూపాయలకు కూడా లేదట. కొంటను అని డాబ్సారి మాటలు చెప్పారు. పారబోసుకునే పరిస్థితికి వచ్చింది. టమాటాలు ఎట్లయితే ధర తగ్గినప్పుడు పారబోస్తారో, రోడ్ల మీద తోతాపూరి కాయలను పారబోస్తారో ట్రక్కులతో తెచ్చి. మరి దేనికి మనం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అక్కడ ఏడబోయి ఆడ మద్దతు ఇచ్చి ఏదో లాభం అవుతుందంటే ఏం లాభం అయినట్టు? అంటే ఇదే రోడ్ల మీద పారబోసే లాభం అయింది. ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్టీల మీద దాడులకు జాతీయ ఎస్టీ కమిషన్ మండిపాటు. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని కలెక్టరు, ఎస్పీలకు సమన్లు. ఎంపీ తనుజ రాణి ఫిర్యాదుపై కమిషన్ స్పందన. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజ రాణి ఎస్టీ కమిషన్కి ఎస్టీలపై జరిగే దాడుల విషయంపై నేషనల్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేసింది. ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ఈ నెల 8వ తారీఖు విచారణకు రావాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించిందట. ఇంకోటి, ఇదేమి లెక్క? రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు, దేశంలో 36% ఓట్లు వచ్చిన బీజేపీకి 240 సీట్లు. ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకేం తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు వచ్చిన వారికేం ఎక్కువ సీట్లు ఎలా వస్తున్నాయి? ఎన్నికల ప్రక్రియ, వీవీప్యాట్ల నిర్వహణపై అనుమానాలున్నాయి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పిండు. ఇదేమి లెక్క అంటే అది ఈవీఎంల లెక్క. ఈవీఎంల లెక్క అట్లే ఉంటుంది. ఆ ఈవీఎంల లెక్కల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఫామ్ 17లో ఒక రకమైన పోలింగ్ శాతం ఉంటుంది, లెక్కించిన రోజు ఇంకొక రకమైన పోలింగ్ శాతం ఉంటుంది. పోలింగ్ ముగిసే సమయానికి ఒక రకమైన పోలింగ్ శాతం ఉంటుంది, 4 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లలో ఇంకొక రకమైన పోలింగ్ శాతం అవుతుంది. అదే లెక్క ఇది. ఆ లెక్క కాబట్టే ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకేం తక్కువ సీట్లు వచ్చినాయి, ఓట్లు తక్కువ శాతం వచ్చిన వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అదే చెప్తుండు. రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చిన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ, 11 సీట్లు ఎట్లా వస్తాయి? దేశంలో 36% ఓట్లు వచ్చిన బీజేపీకి 240 సీట్లు ఎట్లా వస్తాయి? ఇది ఎక్కడ క్యాలిక్యులేటర్ చేసిన లెక్క? ఈవీ మిషన్లు చేసిన లెక్క, ఈవీఎంలు చేసిన లెక్క, లేకపోతే ఈవీ ప్యాడ్ల మాయ? ఏంటంటే ఈ మాయాజాలం గురించి మొన్న వైఎస్ఆర్సీపీ కూడా ఒక లెటర్ ఇచ్చింది సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా. మళ్ళీ ఇవాళ సిపిఎం పార్టీ కూడా అదే డిమాండ్ చేసింది. ఓవరాల్గా బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రస్తుతం ఉన్న పార్టీలు తప్ప మిగతా వాళ్ళందరూ బ్యాలెట్లో పద్ధతిలోనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. బ్యాలెట్ వస్తే తప్ప ప్రజాస్వామ్యం నిలబడదు, ప్రజా గొంతుక నిలబడదు, ప్రజల అసలు నిర్ణయం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది వస్తుంది. భారత ప్రజాస్వామ్యం ప్రకారం ప్రభుత్వం తప్ప ఎంత మొత్తుకున్నా మేము ఈవీఎంలో పెడతాం అంటే అది ఈవీఎంల స్వామ్యం అయితే ప్రజాస్వామ్యం కాదు అనేది దాదాపు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఉన్న అవసరాల రీత్యా ఉన్న కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కూడా ఇండైరెక్ట్గా కోరుకుంటున్నాయి కానీ డైరెక్ట్గా కోరుకోవట్లే ఏది బ్యాలెట్ని. ఇది మరి మోడీ గారు ఏం చేస్తారు? నిజంగానే గట్స్ ఉండి, ధైర్యం ఉండి, ప్రజలకు వాళ్ళు మంచి చేశారు ఈ 10-15 సంవత్సరాలు అనుకుంటే బ్యాలెట్లో పెట్టాలి. లేదు మేమేం చేసినామో మాకు తెలుసు, ప్రజలు ఏం చేస్తారో మమ్మల్ని మాకు తెలుసు కాబట్టి ఈవీఎంలే మేము నమ్ముకుంటాం అంటే చెప్పలేము. ఇదేమి లెక్క అంటే ఆ లెక్క అది. ఇప్పుడంతా తలకిందుల్లా ఉంది. అక్కా చెల్లెమ్మలకు నాటి భరోసా కరువు, నాడు ఇల్లాలి చేతికి పథకాలు సొమ్ము, నేడు ఆశలు వమ్ము. నీటి మూటలు, ఎండమావులుగా మారిన హామీలు, నిరాశ నిస్పృహలతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న మహిళలు. చేయిత లేదు, ఆసర లేదు, సున్నా వడ్డీ అసలే లేదు. కుటుంబం కుంటుపడిన చిరు వ్యాపారులు, స్వయం ఉపాధికి బ్రేకులు, అన్ని విధాలా చేయి పట్టుకొని నడిపించిన గత సర్కారు. నేనున్నానంటూ ప్రతి పథకం ద్వారా ఆదుకున్న వైఎస్ జగన్. ఊరూర సొంత కాళ్లపై నిలబడ్డ ఎంతోమంది మహిళలు. క్రమం తప్పకుండా సాయంతో ఆర్థికంగా బలపడే దిశగా అడుగులు. ఇంకెన్నాళ్ళు ఇంకొన్నేళ్లే ఇంకొన్నేళ్ళు ఆ సాయము అంది ఉంటే పూర్తిగా గాడిన పడేవి ఆ కుటుంబాలు. ఆయన మేనిఫెస్టో సీఎం, ఈయన
మ్యానిపులేటెడ్ సీఎం అని సర్వత్రా ఆవేదనట. అంటే మేనిఫెస్టో సీఎం అని జగన్మోహన్ రెడ్డిని అని ప్రజలు అనుకుంటున్నారట. మ్యానిపులేటెడ్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని ఇప్పుడున్న ప్రభుత్వం గురించి అప్పుడున్న ముఖ్యమంత్రి పోల్చుకొని ఇట్లాంటి మహిళలు గ్రామాలలో మహిళలు ఒక దగ్గర కూర్చున్నప్పుడు అనుకుంటున్నారట. అప్పుడు అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, విద్యా వస్తు వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, రైతు భరోసా వచ్చేది. ఇవన్నీ కూడా మహిళల అకౌంట్లలో పడతా ఉండేది. సున్నా వడ్డీ వచ్చేది, రకరకాలే. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన మహిళల్ని, కుటుంబాలని చేయబట్టుకొని నడిపించిండు. ఆ క్రమంలో అన్యాయంగా కూటమి ప్రభుత్వం గెలిచింది. దాని తర్వాత 1 ఇయర్ నుంచి చేయబట్టుకొని నడిపించడం కాదు, మోసం చేసి దగా చేశారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన మేనిఫెస్టోని పట్టుకొని మేనిఫెస్టోని అమలు చేస్తే ఆయన మ్యానిపులేషన్ చేస్తాను, మేనిఫెస్టోని పక్కన పెట్టి ఆ మ్యానిపులేషన్లోనే ఇవన్నీ వస్తున్నాయి. ఊర్సా కంపెనీకి భూములు ఎట్లా ఇవ్వాలి, కరేడులో భూములు ఎట్ట గుంజుకోవాలి, ఇండోసోల్కి కంపెనీకి, లేదా అమరావతిలో మళ్ళీ భూములు ఎట్ట సమీకరించాలి, టీసీఎస్కి భూములు ఎట్ట ఇవ్వాలి, లూలు కంపెనీకి భూములు ఎట్లా ఇవ్వాలి, ఇది ఆలోచిస్తుండు. మరి ఆ ధ్యాస అంతా అటు నాకు మీ మీద ఎందుకు ఉంటుంది ఆలోచన అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తుంది, కొన్ని మహిళా సంఘాలు కూడా చెప్తున్నాయి. ఇది మొత్తానికి అయితే గ్రామాలలో జరుగుతుందట. మేనిఫెస్టో సీఎం, మ్యానిపులేటెడ్ సీఎం అని చెప్పి ఇద్దరిని పోల్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, జగన్ని పోల్చుకొని మాట్లాడుకుంటున్నారట. నాలుగు గరుచుకుంటున్నారు. నమ్మి మోసపోయినా మళ్ళొకసారి అనే ఒక చర్చ అయితే జరుగుతుందట. ఇప్పుడంతా తలకిందులైంది అని చెప్పి ఇది ఒక వార్త. ఈ విషయాలు అందరూ కౌలు రైతు కష్టాలు తీరేనా, అన్నదాత సుఖీభావ అందేదెలా, అత్యధిక సాగుదారులున్న ఆదరణ కరువు, అందని ద్రాక్షల సబ్సిడీలు, రుణాలు. కౌలు రైతులకు సంబంధించి పాపం వాళ్ళ కష్టాలు ఏ ప్రభుత్వం వచ్చినా తీరట్లే. ఆ కష్టాలు తీరకపోగా వాళ్ళు ఒకవైపు కౌలు పేరుతో నష్టపోతున్నారు బాబు. కౌలు కట్టాల్సి వస్తుంది, గిట్టుబాటు ధర లేదు, వాతావరణాలు అనుకరించట్లేదు, వరదలు రావటం లేకపోతే వర్షాలు లేకపోవడం రెండు అవుతున్నాయి. ఆ అన్నదాతలకు సంబంధించి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కౌలు రైతులకు సంబంధించి కూడా మేము ఏదో చేస్తామని. మరి వాళ్ళ ఆశలు నెరవేరేది ఎప్పుడు, తీరేది ఎప్పుడు అంటే ఆ అన్నదాత సుఖి అందేది ఎలా అంటే అసలు రైతులకే అందలే. ఇంక మీకేడాంది, అసలు పట్టా ఉన్న రైతులకే ఇయ్యలే. ఇక మీకు అందినప్పుడు చూసుకోవడమే తప్ప ఇక చేసేది ఏమి లేదు. పేదరికంపై యుద్ధం, అదే P4 విధాన లక్ష్యం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. P4 లోగో అని నిన్న పెట్టారు, రిలీజ్ చేశారు. పేదరికంపైన యుద్ధం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు, అదే P4 అట. ఎక్కడ పేదరికంపైన యుద్ధం చేస్తారు మీరు? కరేడులో రైతులపైన యుద్ధం చేస్తారు. 8,458 ఎకరాల భూముల్ని పేద రైతుల నుంచి గుంజుకోవడానికి యుద్ధం చేస్తారు. అమరావతిలో 44,000 ఎకరాల రైతుల నుంచి గుంజుకోవడానికి యుద్ధం చేస్తారు. ఎక్కడ మీరు పేదరికంపైన యుద్ధం చేసేదనేది ఇలా రైతులు అనుకుంటున్నారు. ఇదే యుద్ధం చేయటం అంటే? యుద్ధం మీరు పేదలపైన చేస్తారు, పేదరికం పైన చేయట్లే. ఎందుకు పేదలపైన చేస్తారు, రైతులపైన చేస్తారు అని అనాల్సి వస్తుందంటే, అనేక బడా కంపెనీలకి, పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వటం కోసం, ఇండోసోల్ లాంటి వాటికి భూములు ఇవ్వటం కోసం మీరు రైతుల నుంచి వాళ్ళ ప్రాణంలా చూసుకుంటున్న భూమిని గుంజుకుంటున్నారు. పాపం ఆ కరేడులో రైతులైతే మా ప్రాణాలు కావాలంటే తీసుకోండి కానీ భూములు ఇవ్వమంటున్నారు. ఎంత ఎమోషన్ ఉంటుంది. అదే మీ యుద్ధం. కాబట్టి పేదరికం పైన యుద్ధం అన్నది దీన్ని పేదలపైనే మీరు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ భూములు ఎట్ట గుంజుకోవాలి, వాళ్ళ ఆస్తులు ఎట్ట గుంజుకోవాలి. ఇవాళ అమరావతిలో మీరు 33,000 ఎకరాలు సేకరించారు, ఆల్రెడీ సమీకరించారు. మళ్ళీ 44,000 ఎకరాలు అంటున్నారు. ఆ 33,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఆల్రెడీ ఒత్తిడి చేస్తాను. ఏంది అమ్మట్లేదు, మాకు చెప్తురుగా అమ్ముతున్నా అంటేనే మేము అప్పిస్తాము, మాది ఎప్పుడు తీరుస్తారు అప్పు, అమ్మండి 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 అని వాళ్ళు వెంటబడుతున్నారు. అంటే మీకు భూములు ఇచ్చింది రాజధాని కోసం, అమ్ముకోవడానికే. ప్రపంచ బ్యాంకు మీరు ఒప్పందాలు చేసుకొని అమ్ముకోవడానికి కాదుగా. ఇది ఒకవైపు నడుస్తుంది. అంటే ప్రజల నుంచి భూముల్ని గుంజుకొని వాళ్ళపైన యుద్ధం చేసి పేదరికం పైన యుద్ధం చేస్తా అంటుండే చంద్రబాబు నాయుడు గారు. అదే P4 అట. ఇది P4 పేదరికం పైన యుద్ధం కాదు, పేదలపైన యుద్ధము. ఎందుకంటే మీరు ఇస్తున్న ఇండోసోల్ లాంటి కంపెనీలో, ఊర్సా కంపెనీలో, TCSలో లేదా లూలు కంపెనీలో వాళ్ళకు మీరు ఇస్తున్న భూములు తాలూకా ప్రతిఫలంగానో ఈ P4 పేరుతోని కొంతమందిని ఎవరినైనా పేదలకు డబ్బులు ఇవ్వచ్చు దయాదారిపిచ్చంగా. ఇక అది తప్ప వేరే ఏం జరగదు. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభలో భూముల వివరాలకు పోర్టల్ అట దృశ్య రూపంలో చూసేందుకు వీలుగా ఉంటుందట. ఒక వార్తని P4 లోగో ఖరారు ఒకటి.
తాటాకు చెప్పలకు భయపడం. దేనికి భయపడదు? తాటాకు చెప్పలేని దేనికి భయపడొద్దు. ప్రజలకి ఒక్కళ్ళకి భయపడండి మీరు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజలకే భయపడాలా. ఈ తాటాకు చెప్పలకు భయపడొద్దు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి భయపడొద్దు. ఎవరికి భయపడొద్దు. మీరు ఒక రాజకీయ పార్టీ. మీరెందుకు భయపడాలా? కానీ దురదృష్టం ఏంటంటే మీ కార్యకర్తలు కోరుకుంటుంది మనం ఇండిపెండెంట్‌గా ఎదగాలని. మీరు అది వద్దు, మనం ఇండిపెండెంట్‌గా ఎదగొద్దు. ఎన్ని రోజులైనా మనం చంద్రబాబు నాయుడు గారి సాటు పార్టీగానే ఉండాలి. తెలుగుదేశం పార్టీ సాటు పార్టీగా జనసేన ఉండాలి తప్ప జనసేన లెక్క ఉండొద్దని మీరు కోరుకుంటున్నారు. దక్షిణాది పైన దృష్టి పెట్టిందట కమలం పార్టీ. జాతీయ అధ్యక్ష పీఠంపై తమిళనాడుకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికల్లోనే మహిళకి ఇస్తారట. ఇగో ఈమె వనతి శ్రీనివాసన్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంది, ప్రధాన కార్యదర్శిగా. ఆమెకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నిర్మలా సీతారామన్ కూడా రేసులో ఉండట మహిళల్లో. మన తెలుగు రాష్ట్రాల నుంచి పురంధరేశ్వరి మాజీ కేంద్ర మంత్రి, ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మొన్నదాకా తెలుగుదేశం పార్టీ మన బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఏపీకి. మొన్న 3 డేస్ బ్యాక్ వరకు ఆమె కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు రేసులో ఉన్నారు. పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి ఎంపీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఉంది. తమిళనాడు నుంచి అయితే ఇద్దరు ఉన్నారు. అదే మన ఈమె వనతి శ్రీనివాసన్ తమిళనాడు నుంచి ఉంది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. వీళ్ళు ముగ్గురు పోటీలు ఉండటే అంటే నాకు తెలిసి దాదాపు మహిళకైతే ఇచ్చే అవకాశం ఉంది. అది తమిళనాడు నుంచే ఇస్తారు. ఎందుకంటే దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు బీజేపీ అంటేనే ఉత్తరాది పార్టీ అనే ఒక ముద్ర ఉంది కాబట్టి దాన్ని చెరిపేసే ప్రయత్నం, మహిళల ఓట్లు క్యాచ్ చేసే ప్రయత్నం, ఈ రెండు సక్సెస్ చేసుకోవడానికి ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా తమిళనాడుకి మహిళకి ఇచ్చే అవకాశం ఉందనేది ఒక వార్త. అయితే ఇక లీక్ చేశారంటే ఇస్తున్నట్టే, దాంట్లో డౌట్ లేదు. ఇక రైట్, ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోతోని మెయిన్ ఎడిషన్లో ఇలా వార్త ఉంటుంది. ఎందుకంటే తిట్టిండుగా జగన్మోహన్ రెడ్డి తిట్టిండు కాబట్టి షర్మిలా గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఫోటో మెయిన్ ఫ్రంట్ పేజీలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో మెయిన్ బులెటిన్లో రావాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిట్టాలి. ఒకటే మందు. ఇక వాళ్ళకి మీకు ప్రచారం కావాలి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో లేదా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటే చాలు, అదే బ్యాన్ రైట్. మిగతా అంతా ఏది చెప్పినా పర్లేదు. ఆయన వేరే చాలా ప్రసంగం చేసిండు. అయితే ఒక్కటే చెప్పిండు, మీ బెదిరింపులకు భయపడడం 2029లో ఎట్ట వస్తారో చూస్తున్నాడు, దాన్నే బ్యాన్ రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వం, ఇండోసోల్కు భూసేకరణపై రైతుల ఆందోళన. నెల్లూరు జిల్లా కరేడులో రసబసగా గ్రామ సభ గమ్మత్తుగా ఈనాడు వేసింది మెయిన్ ఎడిషన్లో. మరి ఇండోసోల్తోని ఏమైనా తేడా వచ్చిందా ఏం తెలియదు కానీ ఇండోసోల్కి సంబంధించి రైతులు సావనాయం చేస్తామంటున్నారు కానీ భూములు ఇవ్వమంటున్నారని ఒక వార్త వేసింది. సంతోషం. సరే ఎందుకు వేసారు పక్కన పెడితే, మరి లోపటి ఇంటెన్షన్ ఏందో మనకు తెలియదు కానీ వాళ్ళ బాధనైతే మెయిన్ పేపర్లో వేసినందుకు సంతోషం. వెంటాడుతున్న వైకాపా పాపం నాడు తప్పులు తడగ్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాలు అవస్థలు. కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటే వేడుకోలు. సుపరిపాలనలో తొలి అడుగులో నేతలకు వినతలు. ఇక నిన్న రెవెన్యూ రచ్చ అని ఆయన రాస్తే ఇది రాసిండు. ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పథకాలకు దూరం అయ్యారట చాలామంది పాపం. అంటే ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నట్టు, జాగా లేని వాళ్ళు కూడా ఉన్నట్టు వచ్చినాయట. దాన్ని సరిచేయాలని ఇక వాళ్ళు డైరెక్ట్ చెప్పలేక సంవత్సరం అయింది దాని గురించి మాట్లాడరు. అయితే ఎన్నికలప్పుడు ఏమో పెద్ద మాటలు చెప్తారు. ఇవాళ ఒక్కటి చేయకపోతే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని గ్రామాలలో తిడుతున్నారు. దాన్ని చూడండి అని ఇండికేషన్స్ ఇస్తుంటారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు జనాలలో అంటే చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ వస్తుందన్నాడు, ఇది సరి చూసుకోండి అని ఇండికేషన్ ఇస్తారు. జనాల కోసం వార్త రాసినట్టు కాదు, ప్రజల కోసం వార్త రాయరు. మీరు సరి చేసుకోండి సార్, మీకు చెడు పేరు వస్తుందని చెప్పడానికే వార్త రాస్తారు తప్ప ప్రజల కోసం రాస్తే ఆ వార్త వేరే ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.